ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్రయ విక్రయదారులు బార్లు తీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్త రిజిస్ట్రేషన్ కార్యాలయాలు క్రయ విక్రయదారులతో రద్దీగా మారాయి. దీంతో నెల్లూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కిటకిటలాడుతోంది. క్రయ విక్రయదారులు భారీగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సర్వర్లు మొరాయించడంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతుంది. నరేష్, సతీష్, మొత్తానికి మనం నెల్లూరుకు సంబంధించినటువంటి నగరానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఉన్నాం. రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్టాంప్ అండ్ శాఖకు సంబంధించినటువంటి ఫీజులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు భూముల విలువ పెరగడంతో ఒక్కసారిగా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగిపోవడం నేపథ్యంలో ఇటు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా ప్రస్తుతం ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద భారీగా రద్దీ కనపడుతుంది. ఒకసారి మనం రిజిస్ట్రేషన్ కార్యాలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ ప్రస్తుతం అయితే డిసెంబర్ 31కి చివరి తేదీ గతంలో పెట్టారు. అయితే ఒక నెల మళ్ళీ పొడిగింపు ఇవ్వడంతో ఈ నెల చివరికి పూర్తి స్థాయిలో అంటే జనవరి 31కి పూర్తి స్థాయిలో కూడా ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఛార్జెస్ను పూర్తిగా పెంచేయడంతో ఎక్కడికెక్కడ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళంతా కూడా ఇటు ఈ యొక్క కార్యాలయాలకు వస్తూ రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల విలువ పెంపుకు రంగం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈ పెంపు దాదాపు కూడా 10 నుంచి 20% వరకు కూడా ఉండనటువంటి నేపథ్యంలో నెల్లూరు నగరంలో ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా CFMS అంటే ఈ యొక్క స్టాంప్ అండ్ రెవెన్యూ శాఖకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తొలితగా ఈ యొక్క తంబు పడాలా. సో తంబుకు సంబంధించి ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎంతమంది ఉంటారో షూరిటీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తంబు సంబంధించినటువంటి ప్రాంగణం ఇదంతా కూడా CFMS సంబంధించినటువంటి ప్రాంగణం. సో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోతుంది. నెల్లూరుకు సంబంధించినటువంటి రిజిస్టర్ కార్యాలయం వద్ద భారీగా కూడా ప్రజలు చేరుకుంటున్నారు. ఎవరైతే విక్రయాలు చేసుకుంటారో, కొనుగోలు చేసుకునే వాళ్ళు, అమ్మకాలు చేసేవాళ్ళు భారీగా ఈరోజు చివరి రోజు కావడం, రేపటి నుంచి ఈ ఛార్జెస్ అంతా పెరిగిపోతాయి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి భూమి విలువ రేపటి నుంచి భూమి విలువ పెరిగిపోవడం, ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి విలువలన్నీ పెరిగిపోతున్నాయి. సో మనం ఈ యొక్క తంబుకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉన్నాం. CFMS సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పటికే కిక్కిరిసిపోయినట్టు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి అన్ని జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఈ యొక్క ఛార్జెస్ల నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ కూడా ముందస్తు కూడా వీళ్ళు ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా దగ్గరుండి చేయించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 60 నుంచి 80 జరగాల్సినటువంటి రిజిస్ట్రేషన్ 30 నుంచి 40 జరగాల్సినటువంటి రిజిస్ట్రేషన్స్ ఈరోజు దాదాపు 110 నుంచి 130 జరిగేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఏదైతే ఈరోజు నిన్న మొన్న ఏదైతే మంగళవారం బుధవారం అమావాస్య ఉండడంతో ఈ రిజిస్ట్రేషన్ చాలా వరకు చేసుకోలేదు. సో ఈరోజు చివరి రోజు అవ్వడం, మంచి రోజు అవ్వడం, దాదాపు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో ఈరోజు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి నెల్లూరుకు సంబంధించినటువంటి ఒకసారి మనం ఏ ఏరియాల్లో ఎలా ఉందో ఒకసారి మళ్ళా కూడా మనం ఇప్పుడు కార్యాలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. నెల్లూరు నగరంలో అత్యధికంగా టంకు రోడ్డుకు సంబంధించినటువంటి చదరపు గజం దాదాపు 46,000 ఉండగా తాజా పెంపుదలతో 50,000 రూపాయలు అవుతుంది. డైకాస్ రోడ్డుకు సంబంధించినటువంటి మరొక ప్రాంతంలో 13,000 రూపాయలు ఉండగా ఇప్పుడు అది 15,000 అవుతుంది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో BV నగర్ ఉండొచ్చు, స్టౌనెస్పేటకు సంబంధించినటువంటి ప్రాంతంలో భారీగా భూ విలువలు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం రిజిస్టర్కి సంబంధించినటువంటి కార్యాలయం లోపల ఇది. సో ఇదే ఈ యొక్క ప్రాంగణం రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించినటువంటి ప్రాంగణం. ఇక్కడ ఈ యొక్క రిజిస్టర్ ఏదైతే విక్రయాలు అమ్మకాలకు సంబంధించినటువంటి అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కూడా చేసేందుకు కూడా అధికారులంతా కూడా ఇక్కడైతే ఉద్యోగులంతా కూడా ఉదయం నుంచి కూడా పూర్తి చేసేటువంటి సమయం అయితే దాదాపు రాత్రి వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రద్దీ ఉంది. అయితే నెల్లూరుకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంతమేరకు తక్కువ అవడం అనేది చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి 1-2 రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యాలయం అయితే ఇటు ప్రజలైతే ఇప్పుడిప్పటికే వస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో ఎంతవరకు పెరిగింది ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకైతే ఒక జీవో అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. ఒకసారి మనతో పాటు రిజిస్టర్ ఉన్నారు, ఒకసారి ఆమెతోనే మాట్లాడండి. మేడం చెప్పండి, ఈరోజు ప్రధానంగా నెల్లూరుకు సంబంధించి మీ పరిధిలో ఎంతవరకు భూమి విలువ పెరిగాయి? 4 నుంచి 15% వరకు పెరిగాయండి. అర్బన్లో ఎక్కడైతే ఉన్నాయో డీవియేషన్స్ ఉన్నాయో అక్కడ చూసుకొని పెంచాము. ప్రజలందరూ ఈరోజు రిజిస్ట్రేషన్లన్నీ ఎవరైనా పెండింగ్ ఉంటే పూర్తి చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే దాదాపు కూడా ఈ 4-5 రోజులు పూర్తి రద్దీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మాత్రం కొంత తక్కువగా ఉన్నట్టుగా ఉంది. రద్దీ ఏం లేదండి, జనరల్గా నార్మల్గా జరిగేలాగే జరుగుతున్నాయి.
అంటే 2 నెలల నుంచి పెంచుతాం అనుకునేటప్పుడు ప్రజలు కొంచెం రద్దీ ఏం లేదండి ప్రతిసారిలాగా, ఈసారి కొంచెం తక్కువే ఉంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలు వస్తే కొంత సమయాన్ని అయితే ఇవ్వగలుగుతారా ఇక్కడ? ఉందండి, పర్ఫెక్ట్గా అంత సర్వర్స్ కూడా అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, ప్రశాంతంగా జరుగుతున్నాయి డాక్యుమెంట్స్. సిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి సర్వర్లు పనిచేయట్లేదు కొన్ని దిక్కుల, మరి ప్రాబ్లం లేదండి, ఈ రోజు అంతా బాగానే ప్రశాంతంగా జరుగుతాం. అయితే అంతా బాగానే ప్రభుత్వం బాగానే ఏర్పాట్లు చేసినట్టున్నారు, బాగా జరుగుతుంది. ప్రధానంగా ఈ భూమి విలువ పెరగడం అనేది చాలా వరకు ప్రజలకు లాసా గెయినా మేడం? జనరల్గా పెరగడం అంటే పెద్ద ఎక్కువ ఏం పెరగలేదు కదండి, 30-40% పెరగల, ప్రజలకు అనుకూలంగానే పెరిగింది, 4 నుంచి 15% వరకే పెరిగింది. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఛార్జెస్ అదేనండి మెయిన్ ఏరియాలో 10% అంటే ఎంత ఉంటుందండి, 10% అంటే తక్కువే కదా, 10,000 పెరుగు ఉంటుందండి. అయితే ఇది ప్రస్తుతం రిజిస్టర్ గారు చెప్పినటువంటి వివరాల మేరకు నెల్లూరు అర్బన్కు సంబంధించి 5% నుంచి 10%, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో 15%, అదేవిధంగా 20% వరకు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పెరిగాయి. ప్రధానంగా ఇప్పుడిప్పటికే కార్యాలయానికి వస్తున్నారు, 10 నుంచి 12 దాకా దుర్ముహూర్తం ఉండడంతో ఈ నేపథ్యంలో ఎవరు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అయితే రాలేదు. డాక్యుమెంట్ రైటర్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చేటువంటి సమయాన్ని అయితే పూర్తి స్థాయిలో కూడా వినియోగించుకుంటున్నారు. రిజిస్టర్ కార్యాలయం వద్దకు కూడా భారీగా చేరుకుంటున్నారు. మిగతా ఉన్న ప్రాంతాల రద్దీతో పోలిస్తే ప్రస్తుతం అయితే ఇక్కడ కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా సమయాన్ని అయితే ఇస్తామని చెప్పి ఒకవైపు రిజిస్టర్ విజయరాణి చెప్తున్నారు. సాయంత్రం కానీ కొంత సమయాన్ని అయితే వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేసేంత వరకు కూడా మేము సహకరిస్తాము. ప్రధానంగా ఎక్కడైతే భూమి విలువ పెరిగాయో ఆ భూమి విలువకు సంబంధించినటువంటి ఇప్పటికే ఈ యొక్క కొన్ని పోర్టల్లో కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి సిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి సర్వర్ కూడా నిన్న మొన్న వరకు కొన్ని ప్రాంతాల్లో మొరాయించింది. అయితే నెల్లూరుకు సంబంధించిన జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో సిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క పోర్టల్లో పూర్తి స్థాయిలో కూడా వీటన్నిటిని కూడా ఉపయోగించుకునేందుకు ప్రజలు కూడా తరలిరండి. ఏదైతే చివరి తేదీ అవ్వడం అనేది జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు, కావలి, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, అదేవిధంగా స్టౌనర్స్పేటకు సంబంధించినటువంటి రిజిస్టర్ కార్యాలయం అయితే భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. ఈ యొక్క భూమి విలువలో పెరగడం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్లు పెరిగిపోవడం నేపథ్యంలోనే ఇదంతా జరుగుతూ ఉంది. అయితే భూమి విలువ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినప్పటికి కూడా వాళ్ళకి ఎవరైతే అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి విక్రయదారులు ఎవరైతే ఉన్నారో కొంత వాళ్ళకి గెయిన్ ఉన్నప్పటికి కూడా అయితే పెరిగినటువంటి ఛార్జెస్ని పెట్టుకోలేకపోవడం అనేది ఈరోజు చాలామంది రద్దీ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంప్ అండ్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రిజిస్టర్ కార్యాలయాలు అయితే రద్దీ అయితే పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో రాత్రి వరకు కూడా వీటన్నిటిని కూడా సౌకర్యాలను పూర్తి చేసేందుకు ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టాంప్ అండ్ శాఖకు సంబంధించినటువంటి రిజిస్టార్లు అందరూ కూడా వచ్చేటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయాలని చెప్పి ఒక పూర్తిగా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రద్దీపై తాజా అప్డేట్స్. ఓవర్ టు యు సతీష్. రైట్.